US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. విద్యాబుద్ధులు నేర్పే ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థి చేతిలోనే హతమైన సంఘటన అస్సాంలో జరిగింది. చనిపోయిన వ్యక్తి ప్రకాశం జిల్లా వాసి బెజవాడ రాజేష్ కావటం కూడా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. అసలు జరిగిన సంఘటన ఏ విధంగా జరిగిందో, అసలుకు దాని గల కారణాలు ఏంటో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, బెజవాడ రాజేష్ అంటే లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి మీ కుటుంబ సభ్యులు, మీ బాబాయ్ అయితే ఎవరు ఉన్నారో, అసలు సంఘటన జరిగింది, చనిపోవడం కూడా జరిగింది విద్యార్థి చేతులు. అసలు సంఘటన ఏ విధంగా జరిగింది, మీకేం తెలుసు? సార్ యాక్చువల్లీ మా బాబాయ్ వచ్చేసి ఆ కాలేజ్లో ప్రిన్సిపల్గా చేస్తున్నారు. అయితే ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగిన రోజు మార్నింగ్ 11:30కి మ్యాథ్స్ పీరియడ్లో కొంచెం ఆ స్టూడెంట్ ఇర్రెగ్యులారిటీగా ఉండటము, క్లాస్లో కొంచెం ఇండిసిప్లినరీ యాక్టివిటీస్ చేసడంతో ఆ మ్యాథ్స్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ మ్యాథ్స్ టీచర్ కొంచెం ఆ కుర్రాన్ని మందలించడం జరిగింది. ఇట్లా చేయొద్దమ్మా, క్లాసుని డిస్టర్బ్ చేయొద్దని. కానీ ఆ అబ్బాయి వినకపోవడంతో ఇట్లా కాదు అని చెప్పి మా బాబాయ్ స్కూల్ ప్రిన్సిపల్ అవటం వల్ల మా బాబాయ్ దగ్గరికి తీసుకెళ్లారు. కొంచెం మీరైనా చెప్పండి సార్, క్లాస్ డిస్టర్బ్ అవుతుంది, వినట్లేదని. దాంతో మా బాబాయ్ మంచిగానే ఇట్లా చేయొద్దు, నీ వల్ల క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. ఆల్రెడీ మా బాబాయ్ అప్పటికే 2-3 సార్లు ఆ పర్టికులర్ కుర్రోడికి వార్నింగ్ ఇచ్చున్నారు. అని నువ్వు ఇట్లా నీకు మల్టిపుల్ టైమ్స్ వార్నింగ్ ఇస్తున్నాను, మళ్ళీ అదే చేస్తున్నావు కాబట్టి నువ్వు క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపో, తిరిగి మళ్ళీ క్లాస్కి రావద్దు, వస్తే కనుక మీ పేరెంట్స్ని తీసుకొని రా అని కొంచెం గట్టిగా మందలించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఏమైందో తెలియదు. యాక్చువల్గా 3:30 టైంకి బయాలజీ క్లాస్ ఉంది. బయాలజీ క్లాస్ ఉంటే మా బాబాయ్ ప్రిన్సిపల్తో పాటు ఆ కాలేజ్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాసెస్ తీసుకుంటారు. స్విచ్ చేసి ఆ రోజు సాటర్డే అవటంతో బయాలజీ క్లాస్ బదులు కెమిస్ట్రీ క్లాసు మా బాబాయ్ తీసుకోవడం జరిగింది. అయితే మా బాబాయ్కి తెలియకుండా వాడు మళ్ళీ ఆ క్లాస్లోకి వచ్చి కూర్చోవడం జరిగింది. అది మా బాబాయ్ నోటీస్ చేసి, నేను ఆల్రెడీ పేరెంట్స్ని తీసుకొని రమ్మన్నాను కదా, నువ్వు ఎందుకు రాలేదు, మళ్ళీ నువ్వు నాకు తెలియకుండా వితౌట్ అవర్ పర్మిషన్ నువ్వు ఎందుకు కాలేజ్ ప్రిన్సిపల్స్లోకి వచ్చి కూర్చున్నావు అని చెప్పి కొంచెం గట్టిగా మందలించడం జరిగింది. అంతే సార్. ఆల్రెడీ మరి వాడు ప్రిపేర్డ్ అయ్యి వచ్చాడా, లేకపోతే ఇంకేమన్నా మూటో పెట్టుకొని వచ్చాడా, లేదు నిజంగానే ఈయన మాటకి నన్ను క్రిటిసైజ్ చేస్తున్నాడు అందరిలో అని ఏమన్నా నిజంగానే ఏమన్నా స్టాప్ చేద్దామని వచ్చాడో తెలియదు. కానీ ఆల్రెడీ తను వచ్చేటప్పుడే ఒక షార్ప్ నైఫ్ పట్టుకొని వచ్చాడు. ఎప్పుడైతే మా బాబాయ్ తన దగ్గరికి రావటం ఫస్ట్ అతను కొట్టడం జరిగిందంట. అంటే ఇది సడన్గా జరిగేటప్పటికి అక్కడ ఉన్నోళ్ళు కూడా క్లాస్లో పిల్లల మధ్యలో సడన్గా జరిగేటప్పుడు కూడా ఒకసారి అందరూ షాక్ అయిపోయారు. ఈ లోపలే తను ప్లాన్డ్గా తను తెచ్చుకున్న కత్తి తీసి డైరెక్ట్ బాబాయ్ని గుండెల్లో పడవటం జరిగింది. గుండెల్లో ఒక 2 టైమ్స్ పొచ్చేటప్పటికి ఆయన వంగేటప్పటికి ఆయన హెడ్ మీద, నోస్ మీద స్టిచెస్ చేసేటప్పటికి ఒక 4-5 కుర్రోళ్ళు నియర్ బై ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వాడిని పట్టుకొని ఆపడానికి చేస్తే ఆ పిల్లల్ని కూడా చేతుల మీద, మెడ మీద స్క్రాచెస్ చేసేసి, వాడు ఎంత ఘోరం అంటే సార్, వాడు వేరే వాళ్ళు అన్ఇంటెన్షనల్గా ఏదన్నా కోపంలో జరిగిపోతే వాళ్ళు అక్కడి నుంచి పారిపోదానికి చూస్తారు. కానీ వాడు పారిపోలా. వాడు పిల్లల్ని బెదిరించుకుంటా క్లాస్ రూమ్లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మా బాబాయ్ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి ఆ కుర్చీలో కూర్చొని వాడు ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ లైవ్ స్టార్ట్ చేసి, చూడండి నేను ప్రూవ్డ్ మై సెల్ఫ్, నేను నా ప్రిన్సిపల్ని పొడిచాను, స్టాప్ చేశాను, ఇన్ని కత్తిపోట్లు పొడిచాను, నా లైవ్ రికార్డ్ తీసుకోండి, నాకు ఇన్ని లైక్స్ కావాలి, పోలీసులు రండి నన్ను అరెస్ట్ చేయండి అని కూర్చున్నాడు. అంటే అసలు తన మానసిక స్థితి ఎలా ఉంది, తను ఏమన్నా అంటే మాకు తెలియదు సార్, ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్ ఏమన్నా అట్లా చేశాడా, లేకపోతే అతను మానసికంగా ఇంతకుముందు బాధపడుతున్నాడా, లేదా అతనికి ఏమన్నా క్రిమినల్ యాక్టివిటీ ఉందా, అతను వాళ్ళకి అదైతే మాకు తెలియదు. కానీ ఏదైనా మేము మా బాబాయ్ని కోల్పోయాము. అసలు మా బాబాయ్ వచ్చేసి నాగార్జున యూనివర్సిటీ ఆర్గానిక్ కెమిస్ట్రీ గోల్డ్ మెడల్ సార్. మేము ఒంగోలులో మా తాతగారు వచ్చి బెజవాడ నరసింహారావు గారు, ఇక్కడ మ్యాక్సిమం అందరికీ తెలుసు, ఆయన ఒంగోలులో సర్కిల్ ఇన్స్పెక్టర్ చేసి రిటైర్ అయ్యారు. ఆ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మా తాతగారు తర్వాత మా ఫాదరు ఇక్కడే అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. ఇక్కడ ఎన్నో ఆఫర్స్ వచ్చినాయి మా బాబాయ్కి, కానీ ఇక్కడ కాదు. మనం చదువుకున్న దానికి అర్థం ఉండాలి. ఎక్కడో నార్త్ ఈస్ట్లో వాళ్ళు అసలు నార్త్ ఈస్ట్ అంటేనే అది సగానికి సగం మంది వాళ్ళని చూడగానే వీళ్ళు అసలు మన కంట్రీ అంటారు. అంటే జరిగిన సంఘటన దృష్ట్యా అంటే అతను అంతా ప్రీ ప్లాన్డ్గా వచ్చాడంటే గతంలో ఏమన్నా
ఆ విద్యార్థికి మీ బాబాయ్కి ఏమన్నా మధ్యలో ఏమన్నా జరిగిందా, అలాంటి ఏమన్నా మీతో అంతకుముందు షేర్ చేసుకోవడం జరుగుతుందా, లేకపోతే అక్కడ పరిస్థితి అలాగ ఉంటుందని చెప్పేసి మీ బాబాయ్ ఊహించలేకపోయారు? సార్ నేను చెప్తాను, గతంలో అతనికి ఆ కుర్రోడికి ఫాదర్ లేదంట సార్, మదర్ అంట, కానీ పూర్ ఫ్యామిలీ అని కూడా అన్నారు. ఆ కుర్రోడు మ్యాథ్స్లో వీక్ ఉన్నాడని సపరేట్గా మ్యాథ్స్ క్లాసెస్ పెట్టించి అబ్బాయి ఎలాగైనా పాస్ అవ్వాలని చెప్పి, ప్లస్ రీసెంట్లీ ఆ అబ్బాయి కొంచెం కాలు బాగలేకపోతే మా బాబాయ్ ఆ అబ్బాయిని తీసుకొని కారులో కూర్చోబెట్టుకొని మంచిగా అమ్మా నువ్వు ఎందుకు వచ్చావు, కాలేజ్కి ఎందుకు వస్తాం, చదువుకోవడానికి వస్తాం, ఇంట్లో మీ మదర్ ఒక్కటే, ఫాదర్ లేరు, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, నువ్వు పేరు తేవాలి ఫ్యామిలీస్కి అని చెప్పి 4-5 సార్లు ఇంటి దగ్గర అబ్బాయికి దింపి డ్రాప్ చేసి అబ్బాయిని ఎన్నోసార్లు కొంచెం ఈ సైడ్ యాక్టివిటీస్ నుంచి మంచిగా రావడానికి కూడా ఆయన ట్రై చేశారు. ప్రిన్సిపల్కి పిల్లల మీద ఏం గ్రడ్జ్ ఉంటుంది సార్, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళు వచ్చి ఫీజులు కడుతున్నందుకు వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోవాలి, వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఆ కాలేజీకి వాళ్ళ వల్ల పేరు రావాలనుకుంటారు తప్పితే అంతకు మించి ఏముంటుంది సార్ పిల్లలకి. చెప్పండి, జరిగిన సంఘటన దృష్టి అయితే ఒకసారి కూడా రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశం, ఎందుకంటే ఒక విద్యార్థి చేతిలో ఉపాధ్యాయుడు హతమవటం అనేది జరిగిన సంఘటన సంబంధించి వివరాలు మీకు ఎప్పుడు తెలిసాయి? మీకు అక్కడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అక్కడ సంబంధించి ఏదైనా శాఖ వారు కానీ మీకు ఏమైనా సమాచారం తెలియజేయండి, అంటే ఈ కారణాలు. ఈ విషయం తెలియగానే అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యామండి. సో ఇమీడియట్గా ఆ కాలేజ్ రెస్పాన్సిబిలిటీ, ఆ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ఈ ఇన్ఫర్మేషన్ మాకు అందజేసి అక్కడి నుంచి వెంటనే దాన్ని పోస్ట్ మార్టంకి తీసుకొని వెళ్ళి, మాకు బాబాయ్ గారు మిస్ అవ్వడం ఒక పెద్ద షాక్. కాకపోతే ఆ సండే రోజు ఆయనకి పోస్ట్ మార్టం జరిగినప్పుడు ఆ పోస్ట్ మార్టం చేసే 32 డాక్టర్లు ఆయన ఇన్స్టిట్యూట్ నుంచే బయటకు వచ్చారంట. సో ఆయన దగ్గర నేర్చుకొని వాళ్ళు మెడికల్ హాస్పిటల్, డిఫరెంట్ హాస్పిటల్, డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్తున్నారు. సో రీజన్ అబ్బాయి ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు, అబ్బాయికి ఆయన ఉద్దేశం ఏంటి అనేది కూడా మాకు యాక్చువల్గా అర్థం కాలేదు. కానీ మా బాబాయ్ గారు మటుకు ఆయన కెరియర్ని చాలా ప్లాన్డ్గా, చాలా ఫ్యూచర్ ఆస్పెక్టివ్లో మనం ఏదో చేయాలి, ఎడ్యుకేషన్ మీద మనం కష్టపడాలి అనే ఉద్దేశంలో ఆయన అంత దూరం వెళ్ళి వర్క్ చేయడం జరిగింది. సో మాకు తెలిసిన వెంటనే ఆ కాలేజ్ అథారిటీ కూడా స్పాట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు వెంటనే ఫార్మాలిటీస్ని కంప్లీట్ చేసుకొని అక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడుకొని మాకు బాబాయ్ గారి దేహాన్ని తొందరగానే మాకు ఇక్కడ వచ్చిందండి. సో దాని వరకు కాలేజ్ వాళ్ళ అథారిటీ కూడా మేము వీఆర్ రెస్పెక్ట్ఫుల్ ఫర్ దట్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మా చిన్న రిక్వెస్ట్, పేరెంట్స్ రోల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, ఇలాంటివి కూడా కొంచెం మనం గమనించుకొని అలాంటివి ముందుగానే లెక్చరర్స్ దగ్గరికి తీసుకెళ్ళడం వల్ల కొంచెం ముందుగానే డిస్కస్ చేసుకొని ఆ పిల్లల్ని ఎలా గైడ్ చేయాలి అనే దానికి ఒక స్కోప్ ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా వాళ్ళ ఉద్దేశం ఏంటి కూడా ఉండే లోపలే ఇలాంటివి జరగడం ఇక్కడే కాదండి, ఎక్కడ కూడా జరగకూడదని మేము కోరుకుంటున్నాము. జరిగిన సంఘటన విషయంలో అయితే కుటుంబ సభ్యుడిని కోల్పోవటం, ముఖ్యంగా బాబాయిని కోల్పోవడం అయితే మాకు తీరని లోటు. కాకపోతే జరిగిన సంఘటన పట్ల కూడా మేమైతే విషాదంలో ఉన్నాము, కోలుకోలేని పరిస్థితిలో ఉంది. కాకపోతే జరిగిన సంఘటన అక్కడైతే అస్సాంలో జరిగింది. విద్యార్థి ఒకసారిగా అతనితో పాటు తెచ్చుకున్న నైఫ్ తోటి దాడి చేయటం, అక్కడికక్కడే మా బాబాయ్ మృతి చెందడం కూడా జరిగింది. కాబట్టి జరిగిన సంఘటన దృష్ట్యా ఇక ముందైనా కూడా ఇటువంటి పునరావృతం కాకుండా అక్కడికి సంబంధించిన అధికారులు, అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ప్రత్యేకమైన మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తే బాగుంటుంది. ఇటువంటివి మరోసారి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా వారి కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.